హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో మనకు జూనియర్ కళాశాలల్లో నియామకాలకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. 2019-20 విద్యా సంవత్సరానికి కానీ ఏవైతే మనకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అయితే ఉన్నాయో వీటిలో ఉన్న లెక్చర్ పోస్టులను గెస్ట్ లెక్చర్లతో భర్తీ చేస్తామని చెప్పి ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ అశోక్ గారు అయితే తెలపడం జరిగిందనమాట. వీటికి సంబంధించి మార్గదర్శకాలు కూడా మనకు జారీ అయితే చేశారు. ఓకే, సో ఎవరైతే మనకు సంబంధిత సబ్జెక్టుతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే పూర్తి చేశారో, ఓకే, సంబంధిత సబ్జెక్టుతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయితే చేశారు. ఈ యొక్క పీజీలో మనకు మెరిట్ స్కోర్ని అయితే పరిగణలోకి తీసుకొని ఈ పోస్ట్ను భర్తీ అనేది చేస్తాము అని చెప్పి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో కలెక్టర్ పర్యవేక్షణలో మనకి ఇదంతా కూడా ఉంటుంది అని కూడా తెలపడం అయితే జరిగిందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 5వ తారీఖులోగా ఈ యొక్క కళాశాలల వారిగా ఖాళీలు అయితే గుర్తించాలి అని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. 6-7 తేదీల్లో మనకు స్థానిక దినపత్రికల్లో ప్రకటనలు అయితే ఇస్తారంట. అలాగే ప్రకటన నుంచి దరఖాస్తు అయితే ఆహ్వానిస్తారు. ఈ నెల 14 వరకు కూడా దరఖాస్తు అయితే స్వీకరిస్తారంట. తర్వాత మనకు ఇలా స్వీకరించిన వాటికి మెరిట్ జాబితా అనేది ప్రకటిస్తారు. ఇలా ప్రకటించిన వాటి 20న మనకు కమిటీ అనేది దరఖాస్తు అనేది తనిఖీ చేస్తుంది. 22న మనకు గెస్ట్ లెక్చర్లను కేటాయించి ఎంపికైన వారికి కళాశాల రిపోర్ట్ అనేది చేయడానికి 23వ తారీఖు వరకు కూడా టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీస్ సంబంధించిన లిస్ట్ ఏదైతే ఉందో దాటిని మనకు ఈ నెల 5లోగా విడుదల చేస్తారు. సో పత్రికా పట్టణం కూడా ఇచ్చి 14వ తారీఖు వరకు కూడా దరఖాస్తు స్వీకరించి 15న మనకు మెరిట్ జాబితాను సిద్ధం చేసి 20న మనకు కమిటీ దరఖాస్తు తనిఖీ చేసి 22న గెస్ట్ లెక్చర్లను కేటాయించి ఎంపికైన వారికి 23లోగా ఏదైతే కళాశాల వారికి కేటాయించారో అక్కడ మనకు రిపోర్ట్ అనేది చేయడానికి గడువు కూడా ఇస్తామని చెప్పి అన్నారు. సో www.cai.telangana.go.in వెబ్సైట్లో మనకు ఈ యొక్క పూర్తి వివరాలు అయితే పరిశీలన చేయవచ్చు కూడా అని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది గెస్ట్ లెక్చర్లకు సంబంధించి. ఓకే, సో తెలంగాణ అభ్యర్థులందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే తెలియచేయండి. థ్యాంక్ యూ.